ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. దేవాది దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించే వాక్యంను బట్టి మహోన్నతుని గణపరుస్తూ ముందుకెళదాం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తుండగా వాక్యం అందుకొని ముందుకెళ్తామండి. చదవబడుతున్న వాక్యము, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువ లేరు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట వాక్యముగా మనం విని ఉన్నాం కదండి. ఇక్కడ నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము అంటే, ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఇజ్రాయేలు ప్రజలను ఎలా సిద్ధపరచాలి, దేవుని మార్గంలో ఎలా నడిపించాలి, అందుకు మోషేకు దేవుడు తోడై ఉండి ఏమేమి చేశాడు, ఇవన్నీ కూడా దేవుడు మోషే తర్వాత యెహోవాను పిలుచుకున్నాడు కాబట్టి యెహోవాకు కూడా అవన్నీ వివరిస్తూ ఆయన మార్గంలో నడిపించడానికి ఇవన్నీ బోధిస్తూ దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఏముందండి. మరి ఆ వాక్యమే ఇప్పుడు చదవబడిన వాక్యం. యెహోషువతో అంటున్నాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. రేపటికి అని అంటున్నాడు. ఏం సెలవిస్తున్నాడండి యెహోషువతో దేవుడు? ఏమని మాట్లాడుతున్నాడు? నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము. జనులను నీవేం చేస్తున్నావు? నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము. ఎవరండి ఆ జనులు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? యెహోషువతో చెప్తున్నాడు. చెప్తూ నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి ఆ తర్వాత ఏమంటున్నాడు? వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి. రేపటికి అని అంటున్నాడు. ఎందుకండి ఈ రోజు పరిశుద్ధత అవసరత లేదా? ఈ రోజు పరిశుద్ధంగా ఉండడము దేవుడికి నచ్చదా అంటే రేపటిని గూర్చి అని అంటున్నాడు. అంటే యెహోషువను దేవుడు సిద్ధపరుస్తూ, దేవుడు ఈనాడు సంఘాలలో దైవజనులైన వారిని దేవుని చేత పిలువబడిన యాజకులను సిద్ధపరిచి జనులైన సంఘాన్ని దేవుడు పరిశుద్ధ పరుస్తూ ముందుకు నడిపిస్తున్న సమయంలో దేవుడు ఏమంటున్నాడు? లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుడి, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే రేపటికి అనంటే ముందున్నటువంటి నీ జీవితములో నువ్వు ప్రయాణిస్తున్న ఈ ఆత్మీయ మార్గములో దేవుని ఎదుట ఎలా ఉండాలనో ఇప్పుడు దేవుడు ప్రస్తుతం మనకు బోధిస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి యెహోషువతో మాట్లాడాడు. అప్పుడు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎంత చక్కగా వివరిస్తాడు కదండి. ఏదైనా ఉంటే దేవుడైన యెహోవా ఏం సెలవిస్తున్నాడు అనే వాక్యంలో చెప్పబడిందంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకు ఆ శాపగ్రస్తమైనది నీలో ఉంది అని డైరెక్ట్ గా వెళ్ళి ఒక దైవజనుడు దేవుడు పిలిచిన వారు వెళ్ళి చెప్పేస్తే సంఘం ఒప్పుకుంటుందా అండి? సంఘంలోని వ్యక్తులు ఒప్పుకుంటారా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన దిగి వచ్చి నువ్వెలా చెప్తావని దైవజనులను సంఘస్థులు అడగకుండా ఇక్కడ దేవుడు వెళ్ళి యెహోషువతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను గురించి ఏం చేయాలనో చెప్తాయని చెప్తున్నటువంటి మాట, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, దానిని మీరు మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయుడి అని సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు యెహోషువను పిలిచి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ఎందుకంటే మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటైతే ఉంది, అది మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయండి, మీ మధ్య ఉండకుండా దాన్ని నిర్మూలన చేయండి అని దేవుడు ఆజ్ఞనిస్తాడు. ఇప్పుడు వాళ్ళు వినాల్సిందే. ఎందుకు వినాలి అని అంటే, వాళ్ళు మోషేతో నడిపించబడుతున్న సమయం నుంచి కూడా
దేవుని ఆజ్ఞ ప్రకారమే దేవుడు సెలవిచ్చిన దాన్నే మోషే ద్వారా వాళ్ళు నడిపించబడిన విధానం అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు. మరి ఇక్కడ కూడా యెహోషువకు దేవుడు బోధించి నడిపిస్తున్న విధానం కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు. ఎందుకు ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటిది? దేవుడు ఎందుకు ఆ శాపగ్రస్తమైంది నీలో ఉంది అని అంటున్నాడంటే, దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూసే దేవుడు కానే కాదండి, హృదయ అంత రంగమును పరిశీలించే దేవుడు ఉన్నాడు. మరి చూస్తున్న ఆ దేవునికి నీ హృదయం ఈ రోజు ఏ మార్గములో ఉందో, ఏ ఆలోచనతో ఉందో, ఏ అతిక్రమముతో ఉందో, ఏ యొక్క పరిస్థితులలో ఉందో దేవుడికి తెలియదా? మరి ఎందుకు దేవుడు ఒక్కొక్కసారి గతిస్తే మనకు నచ్చదు? దేవుడు ఎందుకు ఒక్కొక్కసారి ఇది చెయ్యొద్దు అని అంటే మనకు నచ్చదు అంటే, ఆల్రెడీ మనము మన ఆలోచనలో ఫిక్స్ అయి ఉన్నామండి దాన్ని చేద్దాము అని. ఇప్పుడు వచ్చి ఇది దేవుడి మాట అని చెప్తే నేను ఎలా తీసుకుంటాను? మేము ఎలా తీసుకుంటాం దాన్ని? దైవజనులైన వాళ్ళు ఎట్లా చెప్పేస్తారు? దేవుడు కాదు కదా వచ్చి చెప్పేది మాకు అని అన్న రూట్ లో నిలబడిపోయి వాళ్ళు చేయాలనుకున్నది చేసి ఈరోజు అనేక మంది శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు లోకానుసారంగా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? శాపగ్రస్తమైనది మీ మధ్య ఒకటి కలదు అని దేవుడు బయలుపరిచి దేవుడు సెలవిస్తూ దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చెయ్యి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువ లేరు అని అంటున్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, మీ శత్రువుల ఎదుట నువ్వు విజయముతో నింపబడి నిలబడాలి అని అంటే నువ్వేం చేయాలి? శాపగ్రస్తమైంది నీలో ఉంది. ఏంటిది ఆ శాపగ్రస్తమైంది? దేవునికి విరోధమైంది. కృంగిపోతున్నావు, బాధపడిపోతున్నావు. దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తానని వాగ్దానాలు ఇస్తున్నాడు, నిన్ను లేవనెత్తుకుంటున్నాడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన ఆదరిస్తున్నాడు. అన్ని చేసి అన్ని ఇచ్చినప్పుడు అన్ని అందుకొని తిరిగి పరిస్థితుల వైపు చూస్తూ మనం కృంగిపోతున్నాం, బలహీన పడిపోతున్నాం. అది శాపగ్రస్తమైంది కాదా? నువ్వు విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడితేనే, దాన్ని నువ్వు నిర్మూలన చేస్తేనే నీ శత్రువులు ఎదుట నువ్వు విజయాన్ని పొందుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులను మార్చి నేను కృంగిపోవడానికి కారణమైన వారి నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, అటువంటి శత్రువుల ఎదుట నువ్వు విజయాన్ని పొందాలి అంటే, నీలో ఉన్న ఈ సందేహాలన్నిటినీ, లోకానుసారమైన ఆలోచనలను, అవిశ్వాసాన్ని నువ్వు కొట్టివేసినప్పుడు మాత్రమే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. కాబట్టి ధైర్యంగా ఉండి ఆ కృపమైన ఆశీర్వాదం అందుకొని ముందుకెళ్దాం. ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, వందనాలు, స్తుతులు తండ్రి. ఇచ్చిన మంచి వాక్యముల బట్టి నీకు స్తోత్రం తండ్రి. కృపామేడ గొప్ప దేవానికి స్తోత్రం. ఇచ్చిన వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా నా దేవానికి వందనాలు. యెహోషువను పిలిచి ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ సెలవిచ్చి వారిని పరిశుద్ధపరచని నీవు సెలవిచ్చావు. నా దేవానికి వందనాలు. ఈ రోజు ప్రభా దైవజనమైన మేము కూడా నీ పాద సన్నిధిలో అలా ఉండాలని, మా సంఘమునకు వచ్చే వారితో అయ్యా మాట్లాడడానికి ధైర్యం కలిగి ముందుకు నిలబడే ఒక ధైర్యంతో నింపి నీ ఆత్మ ద్వారా నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ రోజు ప్రభా ఎవరైతే తప్పులు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ కృంగిపోతూ శత్రువుల మీద విజయాన్ని పొందలేక ఉన్నారో ప్రభా దేవా, అట్టి వారిని మీ చేతులకు పేరు పేరున సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా శాపగ్రస్తమైనది ఏదైనా వల్ల ఉంది అంటే దాన్ని నిర్మూలన చేస్తేనే శత్రువుల మీద మాకు విజయం కలుగుతుందని నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఈ రోజు దేన్ని ఆధారం చేసుకుని ప్రభా అయ్యా శాపగ్రస్తమైనది తొలగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అట్టి బిడ్డలనందరినీ మీరు ఆశీర్వదించి నా దేవ వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు, వందనాలు ప్రభా. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సేవకులను సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపల వర్ధిల్ల చేసి మీ సాక్షులుగా ఈ లోకంలో భూదిగంతముల వరకు స్వార్థ ప్రకటించే భాగం జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్య. మీకే స్తోత్రములు. సంతానం లేని వారికి అయ్యా గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానమైన సెలవిచ్చిన నీ వాక్కు ప్రకారము అయ్యా వారికి సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవానికి స్తోత్రములు, వందనాలు. వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని దయచేయండి యేసయ్య. నా దేవానికి స్తుతులు తండ్రి, వందనాలు ప్రభా. ఈ రోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా నిన్ను హత్తుకొని నీ మార్గంలో జీవించే భాగ్యం నుంచి మీరే మహిమ పొందమని సర్వోన్నత తండ్రివైన మీకు మాత్రమే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ వాక్యం ద్వారా ఎంతగానో మేము ఆదరించబడ్డాము అన్న నిశ్చయిత కలిగిన ప్రతి బిడ్డను నేను అడిగేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్.